హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనికా దేవి క్రియేషన్స్. ఈరోజు ఒక కొత్త మోడల్ శారీ ట్యాజల్స్ మేకింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 100 టైమ్స్ ఉన్న సిల్క్ థ్రెడ్ 100 టైమ్స్ తీసుకోవాలి. 2 కలర్స్ 100 టైమ్స్ తీసుకోవాలి. 2 కలర్స్ కదా అక్కడ చూసింది. 2 కలర్స్ 100 టైమ్స్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ ఒక కలర్ తీసుకొని రింగ్ బిట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చు టైప్లో తయారు చేసుకోవాలన్నమాట. జరీ థ్రెడ్ 1 లైన్ తీసుకోవాలి. లాస్ట్లో నీట్గా 3 అయితే వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ రౌండ్ అయితే తిప్పుకోవాలి. తిప్పుకొని బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని బ్యాక్ నుంచి తీసేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇప్పుడు అది నాట్ వేస్తున్నాను. నాట్ అయితే వేసుకోండి. వేసేసిన తర్వాత ఆ థ్రెడ్ని మళ్ళీ బ్యాక్ నుంచి తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. తీసుకొని జరీ థ్రెడ్ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది. ఓకే, ఇప్పుడు ఆ కుచ్చుని ఒక 1 ఇంచ్, ఓన్లీ 1 ఇంచ్ పొడవులో ఆ కుచ్చుని అయితే తీసుకోవాలి. కొలత తీసుకొని 1 ఇంచ్ పట్టుకుని తీసుకున్నా పర్లేదు, లేకపోతే అలా పుల్ల కట్ చేసుకుని ఆ పుల్లతో అలా కొలత తీసుకున్నా పర్లేదు. 1 ఇంచ్ అయితే ఉండాలండి ఫస్ట్ ఈ కుచ్చు అయితే. నీట్గా ఎడ్జెస్ అవన్నీ నీట్గా కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను. అది కూడా సేమ్ 100 లైన్స్ తీసుకుని థ్రెడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక తులిప్ నీడిల్ అన్నమాట. అది తీసుకొని ఒక హోల్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద నుంచి తీసుకోవాలి థ్రెడ్. 100 స్ట్రాండ్స్ థ్రెడ్ని కింద నుంచి తీసుకొని దాంట్లోనే ఈ పింక్ ఫస్ట్ మనం తయారు చేసిన కుచ్చు అనేది ఉంది కదండి, అదైతే వేసేసుకోవాలి. రివర్స్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఎంత పొడవు అయితే కావాలో కుచ్చు అంతవరకు మనం లాగి ఒక జరీ థ్రెడ్తో అయితే కనుక ఫస్ట్ 3 వేసుకోవాలన్నమాట. 1 3 4 లైన్స్ అలా తీసుకొని 3 వేసుకోవాలి. వీడియోలో చూడండి ఒకసారి తెలుస్తుంది. చూడండి మొత్తం ఒక 3 to 4 లైన్స్ 4 టైమ్స్ తిప్పుకొని రౌండ్స్. నెక్స్ట్ వెనకాల బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవాలన్నమాట. వీడియోలో చూడండి. అర్థం కాకపోతే నన్ను కమెంట్స్లో కూడా అడగండి, నేనైతే డౌట్స్ అయితే క్లారిఫై చేస్తానండి. ఓకేనా? నాట్ వేసుకున్నాం కదా, దాన్ని సేమ్ యాస్టీస్ బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ ఇంకా కట్ చేసుకోకూడదు. అప్పుడే ఇంకా కట్ చేయకుండా అలాగే ఉంచేసి ఇప్పుడు మనం ఆ కుచ్చు వేసాం కదా, దాన్ని మళ్ళీ ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి లాగేసుకొని ఆ జరీ థ్రెడ్ని ఇక్కడ కూడా ఒక 2-3 టైమ్స్ తిప్పుకుంటే 2 కలిపి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి. ఓకేనా? 3 టైమ్స్ 4 టైమ్స్ అలా తిప్పుకోండి, మీ ఇష్టం. తర్వాత సేమ్ బ్యాక్ సైడ్ తిప్పి ఒక నాట్ వేసుకొని నాట్ పడిన తర్వాత థ్రెడ్ని నీడిల్ని లోపల నుంచి తీసుకొని ఎక్స్ట్రా జరీ థ్రెడ్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ పింక్ది అయితే మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదండి. ఈ గ్రీన్ కలర్ ఏంటంటే 1.5 ఇంచ్ అనమాట. 1.5 ఇంచ్ కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక పుల్ల తీసుకొని దాంతో కొలుచుకొని పుల్లతో తీసానండి. మీరు డైరెక్ట్ అయినా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 1.5 ఇంచ్ తీసుకోండి. ఓకేనా? నీట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అవన్నీ నీట్గా కట్ చేసుకుంటే ఇలా తీసుకుంటే మనకి డబుల్ కలర్ శారీ ట్యాజల్ అయితే రెడీ అయిపోయినట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.